2001 తేదీన నాకు నా జీవితంలో మరువరానటువంటి రోజు, ఎంతో సంతోషించదగినటువంటి రోజు. నవంబర్ 21వ తారీఖున కాగితపు మరీదాస్ బిషప్ గారి చేతుల మీదుగా మరియు మా సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ ఇమాక్యులేట్, మా ప్రొవిన్షియల్ విజయవాడకు సంబంధించిన మా ప్రొవిన్షియల్ గారు సిస్టర్ మరీటా గారి వారి చేతుల మీదుగా మేము మొదటి మాట పట్టును తీసుకున్నాము. నాతో పాటు మేమందరం కూడా 35 మంది సిస్టర్స్ అవ్వటం జరిగినది. 2001 నవంబర్ నెలలో 25వ తారీఖున మేమందరము మా యొక్క ప్రోవిన్సెస్కి వెళ్ళటం జరిగినది. మా విజయవాడ ప్రోవిన్స్కి సంబంధించి మేము మొత్తం కూడా 10 మంది సిస్టర్స్ము. ఈ 10 మంది కూడా మేము విజయవాడలో ఉన్నటువంటి గుణదలలో మా ప్రొవిన్షియల్ హౌస్ ఉన్నది. మేము మా ప్రొవిన్షియల్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డిసెంబర్ 3వ తారీఖున పునీత శౌరివారి పండుగ రోజున మేము గ్రామానికి వెళ్ళటం జరిగినది. సువార్త ప్రచారానికై మేము 2 బ్యాచ్లుగా విభజించబడి మేము మాతో పాటు ఒక సిస్టర్ ఇన్ఛార్జిగా వచ్చి మేము కొన్ని మారుమూలనటువంటి గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రచారానికి మేము వెళ్ళి ఉన్నాము. అక్కడ మాకు ఫాదర్స్ మేము మొట్టమొదటిగా హనుమాన్ జంక్షన్ వెళ్ళాము. విజయవాడ మేత్రాసం హనుమాన్ జంక్షన్ విచారణకు వెళ్ళాము. అక్కడ చిన్నప్ప ఫాదర్ గారు మాకు ఎంతో సహాయం చేసి ఉన్నారు, మాకు సహాయ సహకారాన్ని అందించి ఉన్నారు. వారితో పాటు వారి బృందంతో పాటు మేము అనేక గ్రామాలను సందర్శించి గ్రామాలలోనే ఉంటూ వారు పెట్టినది తింటూ వారి యొక్క కుటుంబాలను కూడా సందర్శించి కుటుంబ ప్రార్థన చేస్తూ సాయంత్రం సమయమున అందరినీ దేవాలయంలో గుమికూడి వారికి సువార్తను ప్రబోధించడం అనేది జరిగినది. ఆ విధముగా 1 నెల పాటు మేము అందరము కూడా అనేక రకాలైనటువంటి గ్రామాలలో ఉండి ప్రజలకు సేవలను అందించాము. మార్చి నెలలో మాకు సెలవులు ఇచ్చినప్పుడు మేము ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు మా కుటుంబ సభ్యులు మాకు నేను సిస్టర్ అనే కృతజ్ఞతతో మాకు కృతజ్ఞత బలి పూజను సమర్పించినారు. అది మార్చి 7న చేసుకొని ఆ రోజు సాయంత్రం మార్చి 7న నాకు కృతజ్ఞత బలి పూజను సమర్పించినారు. ఎందుకంటే వారు కూడా ఎంతో సంతోషించాను, నేను సిస్టర్ అయ్యాను అని ఆ సంతోషంతో దేవునికి కృతజ్ఞత అర్పించాలని కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతా బలిని సమర్పించున్నారు. మా అమ్మ నాన్నగారి చెప్పలేనటువంటి ఆనందము. దానికి అందరినీ తోబుట్టువులని అందరినీ చుట్టుపక్క వాళ్ళని మా గ్రామంలో ఉన్న వాళ్ళని అందరినీ పిలిచి భోజనాలు పెట్టి దేవునికి కృతజ్ఞతా పూజను సమర్పించి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎంతో నేను రుణపడి ఉన్నాను. ఆ తర్వాత మేము సెలవులు అయిపోయి వచ్చిన తర్వాత మాకు మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇచ్చారు. నాకు మొట్టమొదటిగా 2002లో జూన్ నెలలో నాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడే ఉన్నటువంటి గుణదలలో మాకు ఒక హౌస్ ఉన్నది. అక్కడ ముఖ్యంగా ప్రార్థనకు సంబంధించి పర్పెచువల్ అడరేషన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అందరు సిస్టర్స్ అందరూ కూడా ఆ ప్రార్థనా జీవితం గడుపుతారు, ఆరాధనలో గడుపుతూ ఉంటారు. అదేవిధంగా అక్కడ ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసి విశ్రాంతి తీసుకోవటానికి వచ్చినటువంటి సిస్టర్స్ కూడా అక్కడ ఉండేవారు అన్నమాట. అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా ఆ హౌస్లో ఉండేవారు. అక్కడ నన్ను అపాయింట్ చేశారు. అక్కడ నాకు ముఖ్యంగా ప్రేరేపిత కల్పించినది ఎవరంటే సిస్టర్ ఇల్డా. సిస్టర్ ఇల్డా అందరి చేత కూడా అమ్మ అని పిలువపడేవాళ్ళు. ఆమె అంటే అందరికీ చాలా ఇష్టము, చాలా ప్రేమ. అదేవిధంగా తను కూడా తనతో ఉన్నటువంటి సిస్టర్స్ని పనివారిని ముఖ్యంగా పేదవారికి చాలా సహాయం చేసేవాళ్ళు. వాళ్ళని కూడా మంచి ప్రేమానురాగాలతో చూసుకునేవాడు. ఆ విధంగా తను ఉదయం అంతా కూడా 12 వరకు కిచెన్లో పనిచేస్తూ 12 తర్వాత 1 గంట సేపు వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని గడిపేవాళ్ళు. ప్రార్థన తర్వాత వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. ఆ విధంగా తనను చూసి నాకు ప్రేరేపణ కలిగే నేను కూడా ఇంత వయసులో ఉన్న 60+ వయసులో ఉన్నా కానీ తన ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టకుండా ఎంత పని ఉన్నా కూడా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. కాబట్టి తనతో పాటు నేను కూడా వెళ్ళి అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత తనతో పాటు వెళ్ళి నేను కూడా 1 గంట సేపు వ్యక్తిగత ప్రార్థనలో గడిపేదాన్ని. అది మొట్టమొదటి నా మటకన్న జీవితాన్ని ప్రారంభించడానికి తొలి మెట్టి అనేది. అదేవిధంగా నాకు గొప్ప శక్తిని ఇచ్చినది. 1 సంవత్సరం నేను అక్కడ ఉన్నటువంటి సమయంలో
ప్రార్థనా జీవితం అంటే ఏమిటి, వ్యక్తిగత ప్రార్థనకు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి, అదేవిధంగా కమ్యూనిటీ అందరూ కలిసి కూర్చుని ప్రార్థన చేయటం దానికి కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళు. ఈ 2 గొప్ప విషయాలు నేను ఆ మొదటి సంవత్సరంలో నేర్చుకున్నాను. ఆ విధంగా నేను నా మిగతా సంవత్సరాలు కూడా నేను నా వ్యక్తిగత ప్రార్థనకు మరియు కమ్యూనిటీ ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వటం అనేది జరిగినది. 2002 అయిపోయిన 2003వ సంవత్సరంలో నన్ను మా సిస్టర్స్ అడిగారు, నీకు ఎటువంటి సేవ చేయాలని ఉంది, స్కూల్లో టీచర్గా చేయటమా లేకపోతే ఆసుపత్రిలో నర్సుగా చేయటమా అని అడిగినప్పుడు, నా యొక్క అభిప్రాయాన్ని అడిగినప్పుడు నాకు ఆసుపత్రికి వెళ్ళి చేయాలని లేదు, నేను టీచర్గానే నా సేవలను అందిస్తానని చెప్పినప్పుడు నన్ను డిగ్రీకి పంపించడం జరిగినది. అది కూడా తెలుగు లిటరేచర్, ఎందుకంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టము. తెలుగు నేను మాట వరుసకి ఒకసారి అన్నాను సిస్టర్స్తో, నేను తెలుగు లిటరేచర్ తెలుగు పండితుని అవుతాను అని అన్నప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని గమనించి నన్ను తెలుగు లిటరేచర్ చదువుకోమని నాకు అవకాశాన్ని ఇచ్చారు. నా డిగ్రీ చదువు కోసమే నేను ఏలూరులోని సెయింట్ తెరీసా కళాశాలలో ఉమెన్స్ కాలేజీలో నాకు సీటు వచ్చినది. అక్కడ చదువుకోవటానికి వెళ్ళాను. అక్కడ విశాఖపట్నం చెందినటువంటి సిస్టర్స్ వాళ్ళ కమ్యూనిటీ ఉన్నది. ఆ కమ్యూనిటీలో నేను ఉండి ప్రతిరోజు కూడా కళాశాలకు వెళ్ళేదాన్ని. ఆ 3 సంవత్సరాల డిగ్రీ జీవితం కూడా నాకు ఎన్నో అనుభవాలని సమకూర్చిపెట్టినది, ఎంతో బలాన్ని ఇచ్చినది. ఆ కమ్యూనిటీలో ఉన్న సిస్టర్స్ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే నేను వేరే ప్రావిన్స్గా సంబంధించిన దాన్ని కాబట్టి నాకు ఎలాంటి కష్టం రాకుండా అన్నీ కూడా అడిగినవన్నీ కూడా ఇచ్చి వాళ్ళు కూడా మంచి ఉదాహరణగా జీవించారు. వాళ్ళు కూడా ఎంతో జీవితాన్ని అనుభవాన్ని చూసిన వాళ్ళు ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కాబట్టి వారి నుంచి కూడా నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. నా జీవితానికి సంబంధించి నన్ను నేను మలుచుకోవటానికి ఆ 3 సంవత్సరాలు కూడా నాకు తోడ్పడినవి. ఒక జరిగిన సంఘటన నేను చెప్పదలుచుకుంటున్నాను. నేను డిగ్రీ 3వ సంవత్సరం ఉన్నప్పుడు మాకు సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో మీ ఎగ్జామ్స్ అప్పుడు మేము కొంచెం తొందరగా పూజకి వెళ్ళి వచ్చి తినేసి కళాశాలకు వెళ్ళి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని ఆతృతతో ఉంటాం కాబట్టి ఒకరోజు యథావిధిగా పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత నేనే ముందుగా కమ్యూనిటీకి వచ్చాను. ఆ కమ్యూనిటీకి వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అది వేరే సిస్టర్కే. నేను ఆ ఫోన్ని అటెండ్ అయిన తర్వాత నేను ఆ సిస్టర్స్ పూజ నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పాలనుకున్నాను. టేబుల్ మీద మేము కూర్చున్నప్పుడు సిస్టర్ గారిని ఎవరో ఫోన్ చేశారు మీకు, ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు నేను ఆమె కళ్ళ చూసి నవ్వాను. అది ఆ సిస్టర్ గారికి ఇష్టం లేదు, నేను ఆమె వంక చూసి నవ్వినందుకు. మేము బ్రేక్ఫాస్ట్ తింటున్న సమయంలో ఆమె నన్ను ఎన్నో తిట్టినది, కోప్పడింది, నా మీద కోప్పడింది, నీకు చాలా గర్వము అది ఇదని చాలా కోప్పడింది. నాకు ఏం చేయాలో తెలియక నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి నేను ఏడ్చేసి నేను తినే బ్రేక్ఫాస్ట్ వదిలేసి నేను వెళ్ళిపోయాను. నా రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సుపీరియర్ సిస్టర్ గారు వచ్చి నా రూమ్కి వచ్చి 2 అరటిపళ్ళు తీసుకొచ్చి తినకుండా వెళితే ఎలాగ నువ్వు ఎగ్జామ్ రాయాలి బాధపడొద్దని చెప్పేసి నన్ను ఓదార్చి అరటిపళ్ళు తినేదాకా ఉండి నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోయాను, నేను చదువుకున్నాను, మంచిగా ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు ఆ సుపీరియర్ సిస్టర్ గారు నా ఎగ్జామ్స్ ఎక్కడ ఆటంకపరుస్తారో నేను ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నన్ను వేరే కమ్యూనిటీకి, అక్కడ ఉన్నటువంటి జానంపేట అనే కమ్యూనిటీకి నన్ను పంపించారు. ఎందుకంటే అక్కడ ఆ సిస్టర్ ఉన్నారు, మళ్ళీ ఎటువంటి గొడవ చేస్తారని చెప్పేసి వాళ్ళ ప్రొవిన్షియల్ గారితో సిస్టర్ ఆంజోస్ గారితో మాట్లాడి నన్ను వేరే కమ్యూనిటీకి పంపించారు. నా ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా నేను వేరే కమ్యూనిటీ నుంచి రోజు బస్సులో వచ్చి ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత నేను ఉన్నటువంటి కమ్యూనిటీకి వచ్చి చూస్తే నా మీద కోప్పడేటువంటి సిస్టర్ గారు లేరు, తనని బదిలీ చేయడం జరిగినది. ఈ అంశం నుంచి నేను గ్రహించినది, నేను నేర్చుకున్నది అంటే నాకు కూడా ఎంతో అందరూ మన కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరు ఉంటాయి, వాళ్ళ యొక్క అనుభవాలు వేరుగా ఉంటాయి. కానీ మనము అర్థం చేసుకోవాలి, వాళ్ళని తిరిగి కోప్పడకూడదు. అయినప్పటికీ అలాంటి కష్టపడిన సమయంలో కూడా మా సుపీరియర్ గారు నాకు తోడుగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను ఎటువంటి కష్టపడకుండా నా చదువు డిస్టర్బ్ అవ్వకుండా ఆ జాగ్రత్త తీసుకొని నన్ను మంచిగా ఎగ్జామ్ రాయటానికి సిద్ధపరిచారు. కాబట్టి ఆ సిస్టర్ గారు, సెలెస్టియన్ సిస్టర్ గారు ఇప్పుడు లేరు, స్వర్గస్థులు ఉన్నారు. వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ 3 సంవత్సరాలు కూడా నా డిగ్రీ సమయంలో వారు నాకు ఎంతో సహాయాన్ని, ధైర్యాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించారు.
ఈ చదువును కొనసాగించడానికి నాకు తోడ్పడిన అప్పుడే మా ప్రొవిన్షియల్ సిస్టర్ ఎలిజబెత్ యాంటనీ గారు, అదేవిధంగా వాళ్ళ కౌన్సిల్ బృందానికి కూడా వారికి నా కృతజ్ఞతలు చెల్లించున్నాను. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత 2006లో నా డిగ్రీ అయిపోయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ మరలా కొండపల్లిలో స్కూల్లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడ 1 సంవత్సరం తెలుగు మీడియం స్కూల్లో నేను పనిచేశాను. అక్కడ పనిచేసిన తర్వాత నేను 2007లో మరలా విజయవాడలో ఉన్నటువంటి దీప్తి భవన్ కమ్యూనిటీలో అక్కడ హాస్టల్ వసతి ఉన్నది, వారికి వార్డెన్గా ఉండి వారికి సేవలు అందించాను. ఆ సమయంలో కూడా సుపీరియర్ గారు నాకు కొంచెము తేడా ఉండేది, కొన్నిసార్లు కోప్పడేవాళ్ళు. అలా కోప్పడినప్పుడు నేను కాసేపు ఒక 5 నిమిషాలు నేను చేసే పనిని వదిలిపెట్టి గుడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. దేవా ఏంటి ఇది, నేను చేసేదేంటి, నేను ఎందుకు వచ్చాను అని దేవునిపై నేను చేసిన తప్పు ఇది అని దేవునికి సమర్పించుకుంటూ ఒక 2 నిమిషాలు గుడిలో గడిపి నేను మళ్ళా వచ్చి నా పని నేను చేసుకునేదాన్ని. ఈ కష్టం వచ్చినప్పుడు నేను ఎల్లప్పుడూ కూడా దేవుని అందే నిమగ్నమై ఉన్నాను, దేవుణ్ణి అంటపెట్టుకున్నాను. మా ఫౌండర్ గారు, మా సంస్థ స్థాపకులు ఒక మాట చెప్పేవాళ్ళు, మీకు కష్టం వచ్చినప్పుడు గుడికి వెళ్ళి సిలువ మీద వేలాడపడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తుని శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు ముళ్ళ కిరీటం నుండి కాళ్ళకు శిలువలో కొట్టిన అవి గాయాలను చూడండి, మీకు ధైర్యం వస్తుంది. అన్నీ ఆ సిలువలో ఉన్నటువంటి ఆ యేసుప్రభువుకు సమర్పించండి, దేవుడే మీకు దారి చూపిస్తారు, దేవుడే మీకు శక్తినిస్తారు అన్న మాటలు నాకు చాలా స్ఫూర్తిదాయకము. అవే నాకు ధైర్యాన్ని ఇచ్చేవి. ఎటువంటి కష్టాలు ఎవరు ఏమన్నా అనుకున్నా కానీ నేను గుడికి వెళ్ళి 2 నిమిషాలైనా ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని అడిగేదాన్ని. ఆ విధంగా నేను ఆ 1 సంవత్సరము ఆ దీప్తి భవన్ కమ్యూనిటీలో నేను అక్కడ సేవను అందించి ఉన్నాను, వార్డెన్గా అక్కడ చేసి ఉన్నాను. 2008లో నేను ఫైనల్ ప్రొఫెషన్కి మాటపట్టుకి సిద్ధపడి ఉన్నాను. 2008 డిసెంబర్ 4వ తారీఖున మల్లవరపు ప్రకాశ్ బిషప్ గారి చేతుల మీదుగా అప్పటి సుపీరియర్ జనరల్ సిస్టర్ ట్రీసా అండ్ వారి చేతుల మీదుగా నేను ఫైనల్ మాటపట్టును తీసుకొని ఉన్నారు. నాతో పాటు ఇంకా 4 సిస్టర్స్ కూడా ఫైనల్ మాటపట్టును తీసుకొని ఉన్నారు. ఫైనల్ మాటపట్టు అయిపోయిన తర్వాత నేను మరలా 1 సంవత్సరం నేను నాగపూర్ వెళ్ళాను. 1 సంవత్సరము వాడి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఇన్ఫెంట్ జీసస్ బాలయేసు విచారణ పుణ్యక్షేత్రంలో అక్కడ స్కూల్ ఉంది, డయసెషన్ స్కూల్. నేను అక్కడ కూడా మొట్టమొదటిగా CMI ఫాదర్స్ కొలాబరేషన్లో 1 సంవత్సరము సిస్టర్ షర్మిలా గారితో నేను 1 సంవత్సరము పని చేయడం జరిగినది. అది అయిపోయిన తర్వాత నేను 2010-11 మైసూరు ధ్యానాశ్రమాన్ని OCD ఫాదర్స్ చేత నిర్వహించబడుచున్నటువంటి స్పిరిచువాలిటీ సెంటర్కి వెళ్ళి అక్కడ అనేక రకాలమైనటువంటి సిస్టర్స్, అనేక సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు. అక్కడ నన్ను నేను తెలుసుకున్నాను. నన్ను నేను తెలుసుకోవటం, నాలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి, అక్కడ ఫాదర్స్ కూడా చాలా ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళు స్పిరిచువల్గా నాకు చాలా ప్రోత్సహించేవాళ్ళు అనమాట. అక్కడే నా బలం ఏంటి, నా యొక్క వీక్నెస్ ఏంటి, బలహీనతలు ఏంటి కూడా తెలుసుకొని నా యొక్క బలాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవటానికి నన్ను నేను తయారుపరుచుకున్నాను. తర్వాత 2011లో నేను వచ్చిన తర్వాత స్పిరిచువాలిటీ కోర్స్ అయిపోయిన తర్వాత 2011-12లో ఏలూరులో నేను బిఎడ్ సెయింట్ జాన్స్ బిఎడ్ కళాశాలలో బిఎడ్ చేయటం జరిగినది. బిఎడ్ అయిపోయిన తర్వాత నేను ఆ సంవత్సరము నాకు యాక్చువల్గా అపాయింట్మెంట్ ఇచ్చారు కొండపల్లి స్కూల్లో, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఆ సమయంలో నేను రిట్రీట్కి వచ్చినప్పుడు మా ప్రొవిన్షియల్ హౌస్లో రిట్రీట్కి వెళ్ళటం జరిగినది. అక్కడ రిట్రీట్కి వచ్చిన వాళ్ళకి 1 వారం పాటు కిచెన్లో హెల్ప్ చేయడం జరిగినది. ఆ సమయంలో విజయవాడ ఉన్నటువంటి టేలర్పేట సెయింట్ పీటర్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, సుపీరియర్ గారు రిట్రీట్కి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రొవిన్షియల్ సిస్టర్ డెయిసీ గారిని అడిగాను, నాకు ఎవరైనా సిస్టర్ని పంపించిన సహాయం చేయటానికి. ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఉన్న సిస్టర్ ఆసుపత్రిలో ఉన్నారు అనారోగ్యంతో, కాబట్టి నాకు ఎవరైనా పంపించిన అన్నప్పుడు నన్ను అడిగారు, నువ్వు వెళ్తామంటే తప్పకుండా సిస్టర్ని వెంటనే నేను ఆ సిస్టర్తో పాటు ఆ రోజునే నేను టైలర్పేట సెయింట్ పీటర్ స్కూల్ ఆ కమ్యూనిటీకి వెళ్ళటం జరిగినది. 6 నెలలు నేను జూన్ వరకు అక్కడే ఉన్నాను. అక్కడ నుంచి మే నెలలో నాకు అపాయింట్మెంట్ వచ్చింది. అపాయింట్మెంట్ విజయవాడలోని తిరువూరు
అనే గ్రామంలో మాకు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది. అక్కడికి వైస్ ప్రిన్సిపల్గా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను ఆ తిరువూరు స్కూల్కి వెళ్ళి చూడటం, నాకు అన్ని టైం టేబుల్ అన్నీ ఇవ్వటం కూడా జరిగినది. తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు వేరే అపాయింట్మెంట్ మళ్ళీ ఇచ్చారు. ఎందుకంటే మా సిస్టర్స్ అప్పుడు ఉన్నటువంటి మా ప్రొవిన్షియల్ సిస్టర్ డేసీ గారు మరియు అసిస్టెంట్ ప్రొవిన్షియల్ సిస్టర్ సుశాంతి గారు వేరే రాష్ట్రంలో వేరే కమ్యూనిటీని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంలో వారు మేఘాలయ నార్త్ ఈస్ట్ను సందర్శించారు. అప్పుడు మేఘాలయ వెళ్ళి అక్కడ ఉన్నట్టు మారుమూల గ్రామానికి వెళ్ళారు. ముఖ్యంగా MSFS ఫాదర్స్ సేవలు అందిస్తున్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఇది చాలా వెనుకబడి ఉన్నది, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అని తలంచుకొని నిర్ణయించుకొని వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఎన్నుకొని తిరిగి విజయవాడకు రావటం జరిగినది. ఆ సమయంలో నేను వొకేషన్ ప్రమోషన్స్ కోవటం అనేక గ్రామాలు అనేక ఊళ్ళకి వెళ్తూ ఉండేదాన్ని. ఒకానొక సందర్భంలో నేను మా ప్రొవిన్షనల్ హౌస్కి వెళ్ళటం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ మేఘాలను సందర్శించినట్టు వీడియోస్ను వాళ్ళు చూపించారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళకి విద్యారంగం ఎలాగ ఉంది, వెనుకబడిన తనం ఎలాగ ఉందనేది నేను చూడటం జరిగినది. అది చూసినప్పుడు నాకు వెంటనే తలంపు వచ్చినది, నేను ఇక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్తాను అని మా వైస్ ప్రొవిన్షియల్ గారితో నేను చెప్పాను. వాళ్ళ సుశాంతి సిస్టర్ నిజంగా నువ్వు వెళ్తావా అన్నారు. అవును సిస్టర్, నిజంగా నేను వెళ్తాను. నా యొక్క ముఖ్య ఉద్దేశం నేను పేదవారికి సేవ చేయటమే, నేను పని చేస్తాను పేదవారి కోసం అని నేను వెళ్ళిపోయాను. తర్వాత దాని గురించి నేను ఆలోచించలేదు. కానీ నాకు తిరువూరులో అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను టైలర్పేటలో ఉన్న ఆ కమ్యూనిటీలో సిస్టర్ కౌన్సిలర్, అప్పటికి కౌన్సిలరు, ప్రస్తుతం ప్రొవిన్షియల్ సిస్టర్ రోజా పుష్ప సిస్టర్. ఆ సిస్టర్ పుష్ప సిస్టర్ గారు అన్నారు, కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత, అమ్మ కమలా నువ్వు తిరువూరు వెళ్ళటం లేదు, నీ అపాయింట్మెంట్ మారిపోయింది, నువ్వు అస్సాం వెళ్తున్నావు అని చెప్పారు. అది విన్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడో చెప్పాను మా వైస్ ప్రొవిన్షియల్కి, నన్ను ఎన్నుకోవటం ఏంటి అని నేను ఊహించలేదు, నన్ను పంపిస్తారు అని కూడా ఒక మాట చెప్పాను. కానీ దానిని తీసుకొని వాళ్ళు కౌన్సిల్లో నిర్ణయించి నన్ను ఎన్నుకున్నందుకు, ఎందుకంటే నా కళ అప్పటికి నెరవేరినది అని నేను పూర్తిగా నమ్మాను. నా చిన్నప్పటి కళ, నేను సిస్టర్ ఎందుకు అయ్యాను, నాకు సిస్టర్ అవ్వాలని ఆ కోరిక ఎందుకు వచ్చినది, ముఖ్యంగా పేదవారికి సేవ చేయటం అనేది నా కళ ఇప్పటికి నెరవేరిందని నేను చాలా సంతోషించాను. అప్పుడు మా తల్లిదండ్రులు నేను చెప్పాను, నేను ఇక్కడ తిరువూరు వెళ్ళటం లేదా, నేను ఇక్కడ మేఘాలయ అస్సాం వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఇది చాలా దూరం వాళ్ళు కానీ కొంచెం బాధపడ్డారు, కానీ నిరుత్సాహపరచలేదు. నన్ను ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు నిరుత్సాహపరచలేదు. నాకు ఏ కష్టం వచ్చినా నేను ఏనాడు కూడా మా తల్లిదండ్రులకు ఇది జరిగిందని నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు వారి యొక్క ప్రోత్సాహమే నన్ను బలపరిచినది. మా అమ్మగారు ఎప్పుడు చెప్తారు, అమ్మ నేను ఉదయాన్నే లేచిన వెంటనే నేను ప్రతిరోజు నీ కోసం ప్రార్థన చేస్తాను, నిన్ను దేవునికి సమర్పిస్తాను, నీవు మంచిగా దేవుని సేవ చేయాలని, అందరి మన్ననలు పొందాలని, మంచి జీవితాన్ని జీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను నీ కోసము అని ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎప్పుడు చెప్తానే ఉంటుంది. ఆ మాట నాకు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి నేను మేఘాలయ వెళ్తున్నా అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు సంతోషించారు. దూర ప్రాంతానికి వెళ్తున్నాము, అక్కడ కూడా మంచి సేవలు అందించాలని వారు కూడా వారి యొక్క ప్రోత్సాహాన్ని కనబరిచి ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రార్థనా సహాయంతోనూ, అదేవిధంగా మా పెద్దవారు, మా సంస్థ యజమానులు నా మీద పెట్టుకున్న నమ్మకము, వారి యొక్క ప్రోత్సాహంతో నేను మేఘాలయ 2013లో అక్కడికి వెళ్ళటం జరిగినది. ఆ విధంగా 2013 జూన్ 27వ తారీఖున నాతో పాటు సిస్టర్ యాంజలిన్ గారు మరియు సిస్టర్ కరోలిన్ గారు, మేము ముగ్గురము కలిసి మేఘాలయ వెళ్ళటానికి విజయవాడలో
రైలు ప్రయాణం చేసి గౌహాటి చేరుకున్నాము. 29వ తారీఖున పేతురు పౌలు గారి పండుగ రోజున మేము గౌహాటి చేరుకొని అక్కడ ఉన్నటువంటి MSFS ప్రొవిన్షియల్ హౌస్కి, నారంగిలో ఉన్నటువంటి ప్రొవిన్షియల్ హౌస్కు చేరుకున్నాము. నార్త్ ఈస్ట్లో పనిచేయటానికి, మిషనరీగా వెళ్ళటానికి అక్కడ వాళ్ళ చీర కట్టుకు వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నేను మొదటి ప్రమాణం తీసుకున్నప్పుడు నేను చీరలోనే ఉన్నాను. తర్వాత అక్కడికి వెళ్ళాలంటే సిస్టర్స్ అన్న నువ్వు చీర మార్చుకోవాలి, డ్రెస్ హ్యాబిట్ వేసుకోవాలి అన్నారు. కానీ నాకు అది వేసుకోవడం ఇష్టం లేకపోయినా నేను మిషనరీగా వెళ్తున్నాను, మారుమూరు గ్రామంలో వారికి నేను సేవ చేయడం వెళ్తున్నానని నమ్మకంతో, ఆ విశ్వాసంతో నేను చీర నుంచి డ్రెస్ వేసుకోవటం జరిగినది. మొట్టమొదటిగా నేను 29వ తారీఖున జూన్ 29, 2013లో నేను చీర నుంచి సిస్టర్స్ యొక్క రిలీజియస్ డ్రెస్ను వేసుకున్నాను. అది MSFS ప్రొవిన్షియల్ వాళ్ళ హౌస్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 వారాల పాటు మేము షిల్లాంగ్ మేము వెళ్ళే ప్రాంతము మేఘాలయ, వెస్ట్ ఖాసీ హిల్స్, నాంగ్స్టాయిన్ డయాసిస్, ఉమ్వాలాంగ్ అనే గ్రామము. అక్కడికి వెళ్ళాలంటే వారి యొక్క భాష నేర్చుకోవాలి. ఆ భాష నేర్చుకోవటానికి మేము షిల్లాంగ్లోని సేక్రెడ్ హార్ట్ కాలేజ్ థియాలజీ హౌస్, డాన్ బోస్కో వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీకి వెళ్ళి మేము జూలై 1 నుంచి ఒక 3 వారాలు మేము ఆ కాలేజీలో ఉండి ఖాసీ భాషను మేము వాళ్ళ ప్రాంతంలో మాట్లాడే భాష అనమాట, ఆ భాషను నేర్చుకున్నాము 3 వారాలు. 3 వారాలు భాష నేర్చుకున్న తర్వాత మేము వెళ్ళాల్సినటువంటి ప్రాంతంలో అక్కడికి ఇంకా మా హౌస్ రెడీ అవ్వలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి MSFS ప్రొవిన్షియల్ గారు ఫాదర్ ఫ్రాన్సిస్ తడత్తిల్ గారు మమ్మల్ని వేరే ప్రదేశానికి పంపించారు. వేరే ప్రదేశానికి అరుణాచల్ వెళ్ళాము. అరుణాచల్ వెళ్ళాలన్నా కూడా అక్కడికి వెళ్ళి సువార్త ప్రచారం చాలా కష్టము. అక్కడ ఉన్నటువంటి రోడ్డులు కానీ చాలా నారో రోడ్స్ ఉండేవి, బ్రహ్మపుత్ర నది మీదనే ఉండేవి. మేము కూడా అక్కడ అరుణాచల్లో ఒక గ్రామానికి వెళ్ళాము. గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫాదర్స్కి స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళం. ఆ పిల్లలకి డ్యాన్స్లోనో మరియు ఎక్సర్సైజ్ డ్రిల్లోనూ తర్ఫీదు ఇచ్చేవాళ్ళము. వాళ్ళని మోటివేట్ చేయటము, వాళ్ళతో పర్సనల్గా మాట్లాడటము చేసేవాళ్ళము. అదేవిధంగా వారం చివరిలో శనివారం, ఆదివారం గ్రామానికి వెళ్ళటానికి ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కావు. ఓన్లీ కాలినడకనే మా ప్రయాణం సాగించేవాళ్ళము. మాతో పాటు ఫాదర్ గారు వచ్చేవాళ్ళు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేది, అది బ్రహ్మపుత్ర నది మీద ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేదన్నమాట. ఆ బ్రిడ్జ్ మీదనే మా నడకను సాగించి వేరే గ్రామానికి చేరుకునే వాళ్ళము. ఆ విధంగా 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు నడిచి వేరే గ్రామానికి వెళ్ళి అక్కడే ప్రజలతో పాటు ఉండి వాళ్ళ కుటుంబంలోని మేము కూడా ఉండి వాళ్ళు పెట్టినది తిని గ్రామాలను కుటుంబాలను సందర్శించు, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా వేద వ్యాపకం క్యాటగిజం నేర్పించి వాళ్ళని మొదటి సప్రసాదం స్వీకరించడానికి వారిని సంసిద్ధులను చేశాము. ఆ విధంగా 1 నెల పాటు మేము అరుణాచల్లో సందర్శించి అనేక గ్రామాలను కూడా సందర్శించాము. మనకి ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు అప్పుడు అక్కడ వారికి ఉండేవి కావు. మరి ముఖ్యంగా ప్రయాణ సౌకర్యాలు మంచిగా ఉండేవి కాదు. రోడ్లు కూడా మంచిగా అన్నీ కూడా కాలినడకనే వెళ్ళాల్సి వచ్చేది. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మాకు ఎటువంటి కష్టాన్ని అనిపించలేదు. ఎందుకంటే మా యొక్క విశ్వాసము, అదేవిధంగా మేము ఎందుకు వెళ్ళాము అనేది, మేము ఎందుకు సిస్టర్సం అయ్యాము అనేది కూడా మాకు తెలియపరుస్తూ ఉన్నది. మేము పేదవానికి సువార్తను ప్రచారం చేయడం, వారికి సేవను చేయటానికి అనే ఆ యొక్క సంకల్పం ఉన్నది. కాబట్టి మేము కాలినడకన వెళ్ళి సువార్త ప్రచారం చేయగలిగి ఉన్నాము. ఇదంతా కూడా దేవుని యొక్క కృప. తర్వాత 2003లో సెప్టెంబర్ 10వ తారీఖున మేము వెళ్ళాల్సిన గ్రామానికి మేము వెళ్ళాము. అది నాంగ్స్టాయిన్ డయాసిస్ ఉమ్వాలాంగ్ అనే గ్రామము. అది చాలా మారుమూల గ్రామము. ఆ గ్రామం చేరుకోవటానికి సరైనటువంటి రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. అదేవిధంగా బస్సులు కానీ కార్లు కానీ ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. ఆ గ్రామం చేరుకోవటానికి 3-4 గంటలు పట్టేది. నాంగ్స్టాయిన్ నుంచి యాక్చువల్గా అయితే 1 గంట ప్రయాణమే, కానీ రోడ్డు సౌకర్యం మంచిగా లేకపోవటం వలన 4 గంటలు 5 గంటలు ప్రయాణం కొనసాగించాల్సి వచ్చేది. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు, రోడ్డు కూడా మంచిగా ఉండేది కాదు.
చివరికి మేము సెప్టెంబర్ 10వ తారీఖు 2003లో మేము ఉమ్మలాంగ్ అనే గ్రామానికి చేరుకున్నప్పుడు మాకు సిద్ధపరిచినటువంటి ఆ హౌస్లో మేము అది ఒక స్కూలు, ఆ స్కూల్ని మాకు కావాల్సినటువంటి వసతులు కల్పించి ఒక ప్రార్థన మందిరం రూమ్ గాను, అదేవిధంగా మేము వంట చేసుకోవటానికి మేము ఉన్న సిస్టర్స్ అందరం కూడా ఒకే రూమ్లో ఉండేవాళ్ళము. చిన్న చిన్న రూముల్లోనే మేము ఉండేవాళ్ళము, చిన్న హౌస్లోనే ఉండేవాళ్ళము. అక్కడ మేము వెళ్ళినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలా మారిపోయింది. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. రోడ్డు సౌకర్యం ఉండేది కాదు, అదేవిధంగా విద్యుత్ కరెంటు సప్లై మంచిగా ఉండేది కాదు, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉండేవి, నీళ్లు కూడా మంచిగా ఉండే. అక్కడ ప్రజలందరూ కూడా వర్షాధారపై ఆధారపడి జీవించేవాళ్ళు, రెయిన్ హార్వెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇళ్లపైన బాంబూ స్టిక్స్, వెదురు బొంగులు పెట్టి వర్షం పడ్డప్పుడు నీళ్ళని కలెక్ట్ చేసి పెట్టుకొని వాటితోనే వాళ్ళ జీవనాన్ని గడిపేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా మేము అక్కడ మొట్టమొదటిగా చేరినప్పుడు మాకే ఆశ్చర్యం, మేము ఎలా ఉండబోతున్నాము ఇక్కడ ఈ ప్రజలతో. మేము నేర్చుకున్న భాష నేర్చుకున్నాము, కానీ మేము నేర్చుకున్న తర్వాత ఒక నెలంతా వేరే రాష్ట్రానికి వెళ్ళి వచ్చాము, కానీ ఆ భాష మర్చిపోయి మేము ఎలాగ వాళ్ళతో మాట్లాడాలి, సంభాషించాలి అనేది మాకే కొంచెం భయం వేసినది. ఎలాగ ఉండాలి, అక్కడ వాతావరణం వేరు, అక్కడ భాష వేరు, అక్కడ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా మనకి వేరుగా భిన్నంగా ఉండేవి. అయినప్పటికీ కూడా మాకు ఒకే ఒక బలము, ప్రజలకు సేవ చేయాలి అనేది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచివాళ్ళు, చాలా అమాయకులు. వారు రోజు కష్టపడి పనిచేసే వాళ్ళు అన్నటువంటి మనస్తత్వం. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళకు బిలో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చాలామంది సంతానం ఉండేవాళ్ళు. 10 మంది, 11 మంది, 14 మంది, 16 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లలందరినీ కూడా చదువుకోవడానికి పంపించే వాళ్ళకి చాలా కష్టమయ్యేది. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి పిల్లలు ఉండేవాళ్ళు. పెద్ద పిల్లలను, చిన్న పిల్లలను చూసుకునేవాళ్ళు. వాళ్ళకి పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం కష్టమయ్యేది. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి చదువుకోవటానికి, ఫీజులు కట్టడానికి, బుక్స్ కొనడానికి కూడా కష్టమయ్యేది. ఒకనొక సంవత్సరము నేను అక్కడ ఉన్నటువంటి సంవత్సరంలో ఒక అబ్బాయి 8th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ వెళ్ళటానికి కష్టపడుతున్నాడు. నా పూజ అయిపోయినంత మాతో చెప్పాడు, సిస్టర్ నేను ఈ సంవత్సరం స్కూల్కి రావట్లేదు ఎందుకని అడిగినప్పుడు, మాకు డబ్బులు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు సిస్టర్, నేను నాంగ్స్టాన్ వెళ్ళి ఉదయం స్కూల్లో చదువుకొని మిగతా మధ్యాహ్నం పనిచేసి నేను స్కూల్కి వెళ్తానని చెప్పినప్పుడు నాకు బాధ వేసింది. ఆ అబ్బాయి చాలా మంచిగా చదువుకునేవాడు. బాధేసి నేను అన్నాను నువ్వు అలా వెళ్ళనవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తాను. నాకున్నటువంటి డబ్బులు, నాకు పాకెట్ మనీ నుంచి ఆ అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టి నేను స్కూల్ ఫీజు కడతాను, నువ్వు మంచిగా ఇక్కడే చదువుకో. ఎందుకంటే ఆ అబ్బాయికి ఆ కోరిక అనేది, నేను గురువు అవ్వాలి అనేది కోరిక ఉన్నది. కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు బయటకు వెళ్ళనవసరం లేదు, ఇక్కడే మన స్కూల్లో ఉండే చదువుకో అని నేను స్కూల్ ఫీజు కట్టాను. బుక్స్ తను కొనుక్కున్నాడు. ఆ విధంగా ఆ అబ్బాయి ఇప్పుడు కూడా ఎంతో కృతజ్ఞత భావం కలిగి ఉంటాడు. సిస్టర్, ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, నీవు నాకు చేసినట్టు సహాయం వల్ల నేను చదువుకోగలిగాను అని చాలా కృతజ్ఞత చూపిస్తాను. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మేము కూడా మా పెద్దవాళ్ళకి తెలియచేసాము, సిస్టర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది మంచి పిల్లలు, చదువుకునే పిల్లలు ఉన్నారు, మీరు ఏ విధంగానే సహాయపడగలుగుతారన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మా ప్రొవిన్షియల్ సిస్టర్ గారు, డెయిసీ సిస్టర్ గారు, తప్పకుండా మేము సహాయం చేస్తాము ఆర్థికంగా అని చెప్పేసి ఒక 10 మందిని, మంచిగా చదువుకునే 10 మంది పిల్లల్ని మేము సెలెక్ట్ చేసి ఉత్తరాలు రాసి సిస్టర్కి వాళ్ళకి చదువుకునే స్కూల్ ఫీజు మరియు బుక్స్ కోసము డబ్బుల్ని మాకు అందించేవాళ్ళు. అవి మేము ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు కంటిన్యూస్గా మా ప్రొవిన్షియల్ సిస్టర్ గారు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేశారు. అదేవిధంగా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఒక 2 పిల్లలకి సహాయం చేసేవాళ్ళు. అప్పటి నుంచి తర్వాత మేము వెళ్ళినప్పటి నుంచి అక్కడ మేఘాలయలో ఉన్నటువంటి చదువు అయిపోయినటువంటి విద్యార్థులని మేము విజయవాడ తీసుకొచ్చి, మరి ముఖ్యంగా ఆడపిల్లల్ని, మాకు విజయవాడలో నర్సింగ్ స్కూల్ ఉంది అనమాట. అక్కడ చాలా తక్కువ ఫీజులు. మా సిస్టర్ గారిని అడిగి వారి యొక్క ప్రోత్సాహంతో ఈ పిల్లల్ని తీసుకొచ్చి వారికి అక్కడ చదువు చెప్పించేవాళ్ళము, ఆర్థిక సహాయం చేసేవాళ్ళం. ఆ విధంగా ఇప్పటి వరకు కూడా 10 బ్యాచెస్ మా విజయవాడలో సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో చదువుకోవడం జరిగింది, అక్కడే పనిచేయటం జరిగినది. తర్వాత అక్కడ వాళ్ళ యొక్క సేవలు అందించిన తర్వాత వేరే హాస్పిటల్ ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. ఆ విధంగా అక్కడ ప్రజల యొక్క జీవిత విధానము
చూసినట్లయితే వాళ్ళు చాలా అమాయకులు, కష్టపడి జీవించే వాళ్ళు, కష్టపడి పనిచేస్తారు. నానాటికి కావలసిన ఆహారం అన్నట్లు ఏ రోజుకి వాళ్ళు ఎక్కువ పొదుపు చేసుకోరు, ఏ రోజుకి ఆ రోజుకి కష్టపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎక్కువ మంది ఉంటారు.